అంటే ఏంటండి కలతప్పం అంటే? కేరళ ఐటమ్. ఓహో ఓకే. కేరళ వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను ఆదోన్లో మా మ్యారేజ్ అయినప్పుడు ఆదోన్ వెళ్ళింది. అక్కడ నా పక్కల ఇంటి పక్కల కేరళ అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి రెసిపీ నేర్పించింది. కొత్తగా ఉంటదని ఇక్కడ చేద్దామని. సూపర్ అండి. సో స్వీట్, మంచి స్వీట్ అన్నమాట. స్వీట్. సో చెప్పండి దీనికి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి? బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, నెయ్యి కావాల్సినంత, వంట సోడా కావాల్సినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలకులు, బేకింగ్ సోడా. సో ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, సో మరి స్టార్ట్ చేసేద్దాం మనం ప్రాసెస్. ఇవి బియ్యం 2 గంటల ముందరనే నానబెట్టు. ఓకే. దీన్ని మిక్స్ పట్టుకో. ఇప్పుడేనా? ఓకే. అంతలో కూడా పాకం, ఇది పాకం చేద్దామా? సో స్టవ్ వెలిగిద్దాం మనము. 1 కప్పు బెల్లం. సో మీరు కూడా పుట్టింది పెరిగినంత కర్నూలేనా? లేదండి, మాది పుట్టినది దేవమాడ. నాకు ఇచ్చింది అక్కడ తడకనపల్లి. ఓకే ఓకే. మీరు ఉండేది కర్నూలు టౌన్ లో. తడకనపల్లి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే పాలకోవా. నేను మా ఫ్రెండ్స్ అడిగి, మా ఫ్రెండ్స్ ఎవరైనా కర్నూలు పోతున్నారు లేకపోతే నేను పోయిన ఫస్ట్ తడకనపల్లి పోయి కోవా తీసుకొని రావాల్సింది. అసలు బేకరీలకు పోయేది తడకనపల్లి నుంచి కోవా. అవునా? కర్నూలు మొత్తం అక్కడికి వచ్చి తీసుకుపోతారు. అవును. అక్కడ కాకపోతే పొద్దున్నే, అంటే ఒకవేళ కోవా కావాలనుకుంటే కూడా పొద్దున్నే 8 గంటలకు అట్లా వస్తే కోవా. నేను పోకపోయినా మా ఫ్రెండ్స్ అయినా పంపించి తెప్పిస్తా ఖచ్చితంగా తడకనపల్లి. అంటే మీరు తీసుకొని రావాల్సింది కోవా నాకు కొంచెం. అసలు పెద్దాం అనుకుంది మతికి రాలేదని వచ్చి. అయ్యో, మొన్ననే వినలేండి ఆయన మరి. లాస్ట్ సండే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. అవును నిజం అండి. తెలియదు. కర్జికాయ చేద్దాం అనుకేంటి. అరే కోవా కర్జికాయ అంటే కవ్వ అందరికి తింటది, కర్జికాయ అయితే వెరైటీగా ఉంటది కదా, చేద్దాం అనుకేంటి. సో చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కానీ తడకనపల్లి పాలకోవా చాలా చాలా ఫేమస్ అండి. సో బెల్లంతో కూడా చేస్తారు అక్కడ. కవ్వ, పిక్క కవ్వ, పక్షం కవ్వ, 4-5 రకాల కవ్వలు చేస్తారు. నిజం అండి. కర్నూలు దగ్గర ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మేమందరం అయితే మోస్ట్లీ మేము కోవా తిన్నామంటే మాత్రం డెఫినెట్ గా మేము తడకనపల్లి నుంచి తెచ్చుకుంటాము. ఇది మిక్సీ పట్టు. మొన్ననే భక్షాలు తెప్పించుకున్నా. భక్షాలు పాలకోవా. పక్షం కవ్వ వేరే ఉంటది. షుగర్ ఉన్న వాళ్ళకి పిక్క కవ్వ కూడా చేస్తారు, ఉత్త పాలతో. అవునా? ఏం వేయకుండా చేస్తారు. దాంట్లో చక్కెర, బెల్లం ఏం వేయరు, ఉత్త పాలతో. షుగర్ బీపీలు అట్లా ఉన్న వాళ్ళు తినరు కదా, అవునవును, అట్లా పిక్క కవ్వ చేస్తారు. 4 రకాల ఐటమ్స్. తగినన్ని నీళ్ళు. ఓకే ఓకే. యాలకులు 4 వేసుకో. యాలకులు. జీలకర్ర కొద్దిగా. ఓకే. సాల్ట్ కొద్దిగా. ఓకే. బేకింగ్ సోడా. మిక్స్ అయిపోయింది, తీసేసి. ఓకే. సో పాకం చూడండి ఒకసారి అయిందా? ఇది కరగాలి. సో పాకం అయిపోయింది కదండి. పాకం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామండి? ఈ పిండి బౌల్లో కలుపుకో. ఓకే. ఈ పాకం కూడా ఇందులో వేసుకో. ఓకే. సో కేరళ వంటకాలు మరి ఏమైనా నేర్చుకున్నారండి వాళ్ళ దగ్గర నుంచి? ఇంకా అల్లము పకోడీ అని నేర్పించింది. కేరళ భాష కూడా నేర్చుకోవాల్సింది మలయాళం. రావట్లేదండి, వాళ్ళకే తెలుగు నేర్పించిన, కానీ నాకు కేరళ భాష రావలేదు. ఇది బెటర్లేండి, ఎవరికి ఒక్కరికొస్తే సరిపోతుంది కదా. వాళ్ళకి తెలుగు రావాలి, బయటకన్నా మలయాళం రావాలి. అతను నాకు పోయేపాటికి తెలుగునే నేర్పియాలి. తెలుగు నేర్పించాను. తెలుగు నేర్పిస్తారా? సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి మనము? కొబ్బరి నెయ్యిలో కొబ్బరి నెయ్యిలో ఎంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి
2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఓకే. సో మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? కొబ్బరి వేసు. కొబ్బరి దూరగా వేయించు. సో ఇంకేంటండి, సో షాప్ చూసుకుంటూనే బిజీగా ఉంటారు? షాప్ చూసుకుంటూనే ఉంటాను. సో మీకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చి చూసుకుంటారా షాప్? ఎప్పుడైనా ఉన్నారా? ఉన్నారండి. ఇది తీసేద్ది, సగమే తీసేసుకో. ఇది చిన్న పెట్టు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇందులోనే ఇది ఓకే. సో ఈ పాల మిశ్రమం అంతా తీసేయాలన్నమాట. బెల్లం పాకం, పాలు. ఒక 10 నిమిషాలు పెట్టాలి. అవునా? దగ్గర కావాలా? సరే సరే. నిమిషాల్లో తయారైపోయింది. ఓకే, మూత తీసి చూద్దాం. రెడీ కదా? కలతప్పం రెడీ. సో చూస్తున్నారు కదండి, కేరళ స్పెషల్ డిష్ కలతప్పం రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కలతప్పం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నానబెట్టిన బియ్యం, కొబ్బరి, నెయ్యి, యాలకులు, జీలకర్ర, ఉప్పు, బేకింగ్ పౌడర్. కలతప్పం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బెల్లం వేసి నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో నానబెట్టిన బియ్యం పోసి మిక్సీ పట్టించాలి. ఆ మిశ్రమంలో యాలకులు, జీలకర్ర, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి ఇంకోసారి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఆ బెల్లం పాకం మిక్సీ పట్టించిన బియ్యం మిశ్రమంలో వేసి బాగా కలిపి దాంట్లోనే వేయించిన కొబ్బరి కూడా వేసి కాసేపు ఉంచి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కలతప్పం రెడీ.